2026 సంవత్సరపు పద్మ విభూషణ్ అవార్డుల గురించి తెలుసుకుందాం. జనవరిలో 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి పద్మ అవార్డులని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే మనకు పద్మ విభూషణ్ అవార్డుల గురించి మనం తెలుసుకుందాం. మొత్తం 2026 సంవత్సరానికి 5గురికి పద్మ విభూషణ్ అవార్డులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీళ్ళల్లో ఫస్ట్ ధర్మేందర్ సింగ్ డియోల్, ఈయనకు మరణాంతరం సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి, మరణాంతరం ఈ అవార్డు లభించింది. తర్వాత కేటీ థామస్, ప్రజా వ్యవహారాలకు గాను ఈయనకి అవార్డు లభించింది, పద్మ విభూషణ్. ఎంఎస్ రాజం, కళలు, మ్యూజిక్ సంబంధించినటువంటి సంగీతానికి సంబంధించినటువంటి విభాగంలో ఎంఎస్ రాజంకి పద్మ విభూషణ్ అవార్డు అనేది లభించింది. పి నారాయణన్, సాహిత్యం, విద్య దాంట్లో చేసినటువంటి కృషికి పి నారాయణన్కి పద్మ విభూషణ్ అవార్డు లభించింది. అదేవిధంగా విఎస్ అచ్యుతానందన్, ప్రజా వ్యవహారాలకు గాను పద్మ విభూషణ్ అవార్డు అనేది లభించింది. వీటితో పాటు కొంతమంది తెలుగు ప్రముఖులకు కూడా పద్మశ్రీ అవార్డు లభించడం జరిగింది. వీళ్ళల్లో తెలుగు సినీ నటులైనటువంటి రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ గారికి పద్మశ్రీ అవార్డు, అలాగే గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి మరణానంతరం, ఈయన గాయకుడు, మరణానంతరం పద్మశ్రీ అవార్డు లభించింది. అలాగే కూచిపూడి నృత్యకారిణి అయినటువంటి దీపికా రెడ్డికి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. మొత్తం కేంద్ర ప్రభుత్వం 131 పద్మ అవార్డులకు గాను 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.